ఒక చిన్న పిల్లవాడిని పిలిచి వాడితో మనం చెప్పొచ్చు ఏమనంటే, ఒక్క అరగంట ఏమాత్రం గొడవ చేయకుండా అల్లరి చేయకుండా ఉంటే నీకు ఈ చాక్లెట్ ఇస్తానని ఒక డైరీ మిల్క్ చూపించారనుకోండి, ఆ పిల్లవాడు అలాగే మఠం వేసుకొని చేతులు ముడుచుకొని నోరు మెదపకుండా కన్ను అరపకుండా అలా ఆ డైరీ మిల్క్ ఆ చాక్లెట్ వైపు చూసుకుంటూ ఉండిపోతాడు. ఏమాత్రం అల్లరి చేయడు. కారణం ఏమిటని అడిగితే, వాడికి అల్లరి చెయ్యాలని ఉంది, ఇల్లు పీకి పందిరి వేయాలని ఉంది, ఎంతో హడావడి చేయాలని ఉంది, కానీ ఎక్కడ ఆ చాక్లెట్ మిస్ అయిపోతానేమో అనే భయంతో వాడు ఆ పని చేయటం లేదు. ఈరోజు మనుషులు, క్రైస్తవులు కూడా ఆ భయంతోనే పాపం చేయకుండా ఉన్నారు తప్పగాని పాపం అంటే అభిష్టం మాత్రం మనస్సులో ఉంది. అయ్యో పరలోకం పోగొట్టుకుంటానేమో, అయ్యో దేవుడు కోప్పడతాడేమో, అయ్యో పాస్టర్ గారికి తెలిసిపోతుందేమో, అయ్యో మరి నేను ప్రభురాత్రి భోజన సంస్కరణలో పాల్గొనాలి కదా అని చెప్పి పాపానికి దూరంగా ఉంటున్నారు, కానీ పాపం అంటే మాత్రం పూర్తిగా అసహించుకోలేకపోతున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ దేవుడే ప్రత్యక్షమయ్యి నువ్వు పాపం చేసినా పర్వాలేదు, నేను నీకు పరలోకం ఇస్తాను అని చెప్పినప్పటికి కూడా, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువా నాకు పరలోకం ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ నేను మాత్రం పాపము చెయ్యను అన్న పరిస్థితికి ప్రతి క్రైస్తవుడు రావాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ బంగారు వీధులని, ఆ పరలోక రాజ్యమని, ఆ మహాపట్టణమని దాన్ని మనసులో పెట్టుకునే పాపానికి దూరంగా ఉంటున్నాం, కానీ వాస్తవానికైతే నిజంగా పాపానికి మనం దూరంగా ఉండలేకపోతున్నాము. పాపాన్ని పూర్తిగా విసర్జించలేకపోతున్నాము. పాపం ఎంత ప్రమాదకరమైన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతో మంది మహానుభావులు ఆ పాపమని సెలయేరులో కొట్టుకుని పోయారు. పర్వతంలో ఎదిగిన పరిశుద్ధులు సైతము పాపములో పడిపోయారు. ఏర్పరచబడిన వారు సైతము పాపము చేత మోసగించబడ్డారు. ఈరోజు నీ వాకిట, నీ ఇంటి వాకిట, నా ఇంటి వాకిట కూడా పాపం పొంచి ఉంది. దాన్ని రానివ్వకుండా, దాన్ని దరిదాపుల్లోకి రానివ్వకుండా ఒక నిర్ణయాన్ని మనం తీసుకుందాము. ఒక నిశ్చయానికి మనం వద్దాం. పాపాన్ని అసహించుకునే క్రైస్తవులంగా మనం ఉందాం. మన దేవుడు ఎవరో తెలిసిన? పరిశుద్ధుడైన, పాపము లేనివాడైనా. ఆయన అంటాడు, నాలో పాపం ఉందని మీలో ఎవరైనా స్థాపించగలరా అని అడుగుతున్నాడు. మన దేవుడు పరిశుద్ధుడు. ఆయన అంటున్నాడు, నేను పరిశుద్ధుడిని గనుక మీరును పరిశుద్ధులై ఉండండి. పాపమునకు దూరంగా మీరు జీవించండి. పాపమును అసహించుకోనండి. భయము నొంది పాపము చేయకుండా ఉండండి అని చెప్పి దేవుని లేఖనంలో రాయబడింది.